బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్కు బిగ్ షాక్ తగిలింది. నవనీత్ కౌర్పై పోలీస్ కేసు నమోదైంది. ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆదేశాలతో ఈ కేసు నమోదు చేశారు. షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్నగర్ చౌరాస్తాలో ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్న సమయంలో కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్టే అని నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు. ఇది విద్వేష ప్రసంగం కిందకి వస్తుంది అని ఫిర్యాదులు అందాయి. ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్నగర్ పోలీసులు కంప్లైంట్ చేశారు. డీకే అరుణ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న సమయంలో నవనీత్ కౌర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన్కు ఓటు వేసినట్టే అవుతుంది అంటే ఇది విద్వేష ప్రసంగం కిందకి వస్తుందని ఈసీ అభిప్రాయపడింది. ఈ ప్రసంగంపై కంప్లైంట్ చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంతేకాదు నవనీత్ కౌర్ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేయాలి అంటూ ఆ ప్రసంగంలో మాట్లాడారు. ఒకసారి నవనీత్ కౌర్ ఏం మాట్లాడారో చూద్దాం. बाप आखिर बाप होता है। बाप इस देश का प्रधानमंत्री। और आज से सभी लोगों से विनती करूंगी कि आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है, क्योंकि कांग्रेस जिस तरीके से काम करती है देश को, इस देश के, भारत देश के लिए, वो कांग्रेस पाकिस्तान के इशारों पे काम करती थी। पर नरेंद्र मोदी जी इस देश के लोगों के लिए काम करते हैं, इस देश के युवकों के बेरोजगारी के लिए काम करते हैं, महिलाओं को घर देने के लिए काम करते हैं। ఈ వేదిక మీద నుండి దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇవాళ నా హిందువులకు, నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు. మనందరం సోదరులం, మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది. ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంటు సభ్యురాలి మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం. ఇవాళ ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా, నరేంద్ర మోడీని. నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి అని నవనీత్ కౌర్ అంటూ ఉన్నారు. బీజేపీ నేతలపై కేసు పెట్టాలి అని రేవంత్ రెడ్డి కూడా అన్నారు. ఇప్పుడు నవనీత్ కౌర్ ఏదైతే కాంగ్రెస్కు ఓటు వేస్తే అది పాకిస్తాన్కు వేసినట్టే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటిపైన కేసు పెట్టారు. ఈ కేసు ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్కు బిగ్ షాక్ తగిలింది. నవనీత్ కౌర్పై పోలీస్ కేసు నమోదైంది. షాద్నగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. షాద్నగర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్టని నవనీత్ కౌర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది విద్వేష ప్రసంగం కిందకే వస్తుంది అని ఈసీ అభిప్రాయపడింది. ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, నవనీత్ కౌర్పై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? ఈ కేసు ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు నవనీత్ కౌర్ పై షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డీకే అరుణ ప్రచారంలో భాగంగా షాద్నగర్ పట్టణంలో కార్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్నర్ సమావేశానికి ముఖ్య అతిథిగా నవనీత్ కౌర్ కూడా హాజరు కావడం జరిగింది. అక్కడ హాజరైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లయితే అది నేరుగా పాకిస్తాన్ కు వేసినట్టుగానే అవుతుంది అంటూ కూడా నవనీత్ కౌర్ వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘం కూడా పూర్తిగా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై కాంగ్రెస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా పరిగణించాలి. దీనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. నవనీత్ కౌర్ షాద్నగర్ పట్టణానికి రావడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రెచ్చగొడుతున్నట్టుగా వ్యాఖ్యానించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. షాద్నగర్ నియోజకవర్గంలో డీకే అరుణ
ప్రచారంలో భాగంగా నవనీత్ కౌర్ పాల్గొన్నారు. డీకేఆర్లకు మద్దతు తెలుపుతూ ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అనేక అంశాలని ప్రసంగిస్తూనే ఆ ప్రజలందరికీ కూడా ఆకట్టుకునే విధంగా ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ప్రజలందరికీ కూడా బీజేపీకి ఓటు వేయాలి, డీకేఆర్లను గెలిపించాలనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో బీజేపీ పార్టీకి ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసినట్టయితే పాకిస్తాన్ కు వేసినట్టుగా అయిపోతుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేయడంతో కొంత ఈ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో అయితే అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ కేసు గురించి బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా బీజేపీ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా వాస్తవంగా నవనీత్ కౌర్ మాట్లాడింది ఓ రకమైన నిజంగానే, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పరిపాలనలో చూసినాము అనేక ఉగ్ర దాడులు కావచ్చు, అనేక బాంబు దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు మళ్ళీ దేశం ప్రశాంతంగా ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లే. పార్టీ కనుక అధికారంలోకి వస్తే అటువంటి విద్వేషాలు, అటువంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే బీజేపీ పార్టీకి వేయాలని ఇండైరెక్ట్ గా నవనీత్ కౌర్ చెప్పారు. దాన్ని ఇట్లా మలుచుకున్నారు ఇదంతా కూడా అన్నట్టుగా కొంతమంది బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకుంటామనేది ఈసీ చెప్తున్నటువంటి మాట. అందులో భాగంగానే విద్వేషపూరిత ప్రసంగాలు కావచ్చు, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామనేది ఈసీ చెప్పేటటువంటి మాట. అందులో భాగంగానే నవనీత్ కౌర్ కూడా షాద్నగర్ లో ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో కొంత ఒక సామాజిక వర్గాన్ని కావచ్చు, ఒక పార్టీని టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టయితే పాకిస్తాన్ కు వేసినట్టయితే ఆ ఓటు నేరుగా పాకిస్తాన్ కు వెళ్తున్నటువంటి వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, మనకంట బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ కు ఈసీ షాక్ ఇచ్చింది. నవనీత్ కౌర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈసీ ఫిర్యాదుతో. షాద్నగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. షాద్నగర్ చౌరాస్తాలో డీకే అరుణ గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్టే అని నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు. అది విద్వేష ప్రసంగం కిందకే వస్తుందని ఈసీ అభిప్రాయపడింది. షాద్నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. దీంతో షాద్నగర్ పోలీసులు నవనీత్ కౌర్పై కేసు నమోదు చేశారు.